ఇప్పుడు రోజండి. అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వమే కదా! హ్మ్. నాకు కొన్ని విషయాలు ఇప్పటికీ అర్థం కావండి. మీ పార్టీ వాళ్ళు చేతగాక ఊరుకుంటున్నారా? లేదంటే మీరు పార్టీకి వాయిస్ లాగా ఉండి కూడా మాట్లాడలేకపోతున్నారో నాకు క్లారిటీ ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 14,00,00,000,00,000 అప్పు చేశాడు. ఇది ప్రజలందరి ముందు మళ్ళీ మనకి అసెంబ్లీలో వచ్చేసరికి 3,30,30,000 యాహ్! 36,000 కోట్లో ఏమో చెప్పారు. హ్మ్. మరి ఈ రెండిటిని గట్టిగా ఫైట్ చేయలేకపోతున్నారు ఒకటి. నంబర్ 2 జగన్మోహన్ రెడ్డి గారు బాబాయిని గొడ్డలతో చంపేశాడు. ఎలక్షన్ ముందు ఫుల్‌గా చేసిందిదే. వాళ్ళ ఇంట్లో నుంచి కూడా ఇద్దరు ఆడపిల్లలు బయటకొచ్చి అదే వాక్యాన్ని తీసుకొని ముందుకెళ్లారు. అదే వాయిస్‌ని. ఇప్పుడు ఏసీబీ కోర్టు, సీబీఐ కోర్టు క్లియర్‌గా చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరు పేర్లు ఉండవు. బంధువులు కాబట్టి ఫోన్ చేసుకుంటారు. అందుట్లో తప్పేంటని. మరి ఎంత ప్రొపగాండాని మీదేసినప్పుడు, ఇప్పుడు కరెక్ట్‌గా దాన్ని కాదని చెప్పినప్పుడు గట్టిగా ఎందుకు ఫైట్ చేయట్లేదు మీరు? సార్ ఇప్పుడు మేమంతా గట్టిగా ఫైట్ చేసామే గాబట్టి, ఇప్పుడున్న కాలంలో రియాలిటీ బయటికొచ్చింది. హ్మ్. లేపోతే ఇప్పుడు కూడా తెలీదు. ఓకే. ఇప్పుడు గూడా 14,00,000 అప్పు అనుకుంటున్నారు జనాలు. హ్మ్. అట్‌లీస్ట్ ఇప్పుడు ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేసాం మేము. ఇది గాదు అనని. అట్‌లీస్ట్ డిబేట్‌లో అడుగుతుంటే చెప్పరాళ్ళు. హ్మ్. ఎన్ని కోట్లు అప్పు చేశారని అడిగితే ఒక్క మాట చెప్పరు చూడండి. హ్మ్. పోనీ గతంలో ఎంత చేశారంటే చెప్పరు చూడండి. హ్మ్. ఎప్పుడన్నా ఆన్సర్ ఉందా? లేదు. వాటికి ఆన్సర్‌లు లేక మమ్మల్ని పర్సనల్‌గో లేతే జగన్మోహన్ రెడ్డి గారినో ఏదో తిట్టడానికి రెడీ అయిపోతారు. వాళ్ళ అధికార ప్రతినిధులైనా, ఈవెన్ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా.